కారు పార్టీది కుటుంబ పాలన అని మొన్నటిదాకా రేవంత్ సారు నాన్ స్టాప్ స్పీచ్లతోని దంచి కొట్టిండు. ఇప్పుడు కూడా అదే అంటున్నాడు. కానీ మందిది మంగళవారం మనది సోమవారం అన్నట్టు చేస్తున్నానని మర్చిపోయినట్టున్నాడు. మరి పబ్లిక్ ఇవన్నీ పట్టించుకోరని అనుకున్నాడో ఎవరికి సమజ్ కావని అనుకున్నారో కానీ కథ ఎట్లున్నదో చూడుండ్రి. నీతులు చెప్పే కోతి పోయి నూతిలో పడ్డదన్నట్టే చేస్తుండు రేవంత్ సారు. మందికి నీతి సూక్తులు చెప్పాలే, మనం మాత్రం వేరే పనులు చేయాలన్నట్టే ఉన్నది పోండ్రి. ఇగో ఈ కార్లను చూడుండ్రి, ముఖ్యమంత్రికి వస్తుండనుకునేరు కాదుల్లో నెంబర్ లేని కార్లకెళ్ళి ఓ మనిషి దిగుతాడు చూడుండ్రి. గుర్తుపట్టిండ్రా ఆయన ఎవలో? ఆయననే మన రేవంత్ సారోళ్ళ అన్న తిరుపతి రెడ్డి. ఎన్నడూ ఓట్లలో పోటీ చేయలే, వార్డు మెంబర్ కూడా కాలే. కానీ చూడుండ్రి చుట్టూ 4 పోలీసులు, ముంగట వెనక పోలీసోళ్ళ కార్లు. ముఖ్యమంత్రికి ఏం తక్కువ కాకుండానే ఉన్నది బందోబస్తు. ముఖ్యమంత్రికి అన్నంటే ఆ మాత్రం ఉండాలి కావచ్చు, కానీ రాష్ట్రంలో ఎమ్మెల్యేలకు 2 గన్మెన్లు ఉంటారు. ఇంకొకరు కావాలంటే చాలా ఎంక్వైరీలు, రికమెండేషన్లు, కథ చిన్నగుండది. కానీ ఈసారు ఎమ్మెల్యే కాదాయే, సర్పంచ్ కూడా కాదాయే. అయినా గాని ఇంతమందిని పెట్టుకున్నాడు. కానీ పోలీసోళ్ళ మంత్రి కూడా రేవంత్ సారేనాయే. అన్న కోసం ఎక్కువ తక్కువ మందిని దోలిచ్చినట్టున్నాడు. పాపం తిరుపతి సార్కు ఏ ముప్పున్నదో, ఎవరితోని ముప్పున్నదో ఎట్లనన్నా చేసి ఇంకో 4 పంపుర్రి సారు. అట్లనే సర్కారు నుంచి ఓ గాలి మోటార్ కూడా కిరాయికి మాట్లాడుండ్రి. పాపం రోజు కొడంగల్ దాకా కార్ల పోవుడు వచ్చుడు ఎంత తిప్పలైతున్నదో. జల్దిన హైదరాబాద్ లో దుర్గం చెరువులో ఓ హెలిప్యాడు, కొడంగల్ కాడ ఊరూరుకో హెలిప్యాడు కట్టిండ్రి. అన్నగారు రోజు కొడంగల్ పోయి ఏడాది సంధి అక్కడి ప్రజలకు సేవ చేస్తున్నట్టే మిగిలిన 4 ఏళ్ళు కూడా చేస్తారు. ఎంతైనా మీరు మీ అన్నదమ్ములందరూ తెలంగాణకు సేవ చేయడానికి సర్వం త్యాగం చేసిన వాళ్ళాయే. మీ అంత గొప్పోళ్ళు ఉంటారా చెప్పుండ్రి ఈ భూమి మీద?